డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాల్సిందే, మాదక ద్రవ్యాల నుంచి యువతను లేకపోతే దానికి బానిసైన వాళ్ళని ఎవరినైనా కూడా తీసుకురావాల్సిందే. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. అది కంటిన్యూ అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. బట్ ఐ హ్యావ్ ఎ సీరియస్ క్వశ్చన్ హియర్. హైడ్రాని బూచిగా చూపించి, డ్రగ్స్ను బూచిగా చూపించి, సినిమా ఇండస్ట్రీతో పాటు మరికొంతమందిని భయంలోకి నెట్టేయాలనేటువంటి ఒక టార్గెట్తోనే రేవంత్ రెడ్డి ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్రమ సంపాదన కోసం కాంగ్రెస్ నేతలు మొత్తం ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారనేటువంటిది ఓపెన్గా నడుస్తుంది. ఈజ్ ద టార్గెట్? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే మన ఇంటర్ప్రిటేషన్ తప్పు. సినిమా వాళ్ళము అని అంటే సమాజంలో మనం ఏదో శిఖరం మీద ఉండేటోళ్ళము అనేటటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని కిందికి తీసుకొని వచ్చి మన అందరం కూడా భూమి మీద ఉండేటోళ్ళమే. నా రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబం ఎట్లనో సినిమా వాళ్ళు కూడా అంతనే అనేటటువంటి ఒక సమానత్వాన్ని ఈ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రుజువు చేసిండ్రు అల్లు అర్జున్ ఎపిసోడ్ తోట 100%. ఎందుకు అనంటే సరే దాన్ని కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ ఖండించినటువంటి కేంద్ర మంత్రుల కాడికించి కూడా మొదలు పెట్టుకుంటే ఆయన మాట్లాడిందే రోజు, ఎఫ్ఐఆర్ అయిందే రోజు అనేటటువంటి ఒక బేసిక్ క్రోనలాజికల్ ఆర్డర్ గిట్టు మనం చూసుకుంటే తేటతెల్లం అయిపోయాయి. అవునా కదా? ఎప్పుడో జరిగినటువంటి కేసుకు సంబంధించి దాని మీద చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే తర్వాత ఎప్పుడో మాట్లాడిన దాన్ని ఆపాదించి మాట్లాడడంలో వారి యొక్క డొల్లతనం దొరికిపోయింది. మేము దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. బట్ నేను మాత్రం ఒకటేమంటున్నా అంటే సినిమా ఇండస్ట్రీ మీద పెత్తనమే గిట్ట చేయాలి అని అనుకుంటే కేటీఆర్ గతంలో చేసినట్టు మాదక ద్రవ్యాలను బ్లాక్మెయిల్ చేసి తర్వాత కేసు ఎక్కడ పోయిందో భగవంతునికే తెలవాలి. అవునా కదా? అసలు రాష్ట్రంలోనే ఒకరిని ఫోకస్ చేసి టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే కబంధ హస్తాలల్లో మనం బంధించుకొని మనకు కావాల్సినటువంటి మొత్తం నడిపించుకోవాలని అనుకోవడం బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ నువ్వు చెప్పినట్టు. కానీ ఈ రాష్ట్రంలోకించే మాదక ద్రవ్యాలు మొత్తం పోవాలి అనేటటువంటిది సమాజ హితం కోసం చేసేటటువంటి నిర్ణయాలు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. సో అందరినీ సమానంగా చేసి రాష్ట్రంలో రాజ్యాంగానికి కట్టుబడి నువ్వైనా నేనైనా విజయ్ అయినా రామ్మోహన్ రెడ్డి అయినా లేకపోతే అల్లు అర్జున్ అయినా రేవంత్ రెడ్డి గారైనా ఎవరమైనా కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చిండు అని అంటే అది ఒక సగటు సామాన్యుడు కూడా మంచిదా కాదా? ఈరోజు ఒక సామాన్య కుటుంబం అదే కేటీఆర్ గిట్ట చేసినుంటే ఈ టాపిక్ తీసిన వాడు నేను చెప్తాను, 1,00,000 రూపాయలు అడి ఇస్తామని చెప్పిపించి తర్వాత సిల్వర్ జూబ్లీలా ఆయనకి చీఫ్ గెస్ట్లకు పిలిపించేసేసుకొని సప్పట్లు కొట్టిపించేసేసుకొని సెలబ్రిటీస్ తోటి మొత్తం కూడా మంచిగా అయ్యేటటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారికి లేకపోతుండేనా? ఎందుకు చేయలే? కోట్ల రూపాయలు ఈ రోజు నష్టపోయినటువంటి కుటుంబానికి ఇప్పించి సినీతారులలో ఇట్లాంటి దుష్ప్రచారాలు జరిగేటటువంటి రిస్క్ ఉన్నప్పటికీ కూడా చట్టం ఒకరికి చుట్టం కాదనేటటువంటి రుజువు చేస్తూ ఈ రాష్ట్రంలో ఎవరినైనా కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేటటువంటి పారదర్శకత ఈ ప్రజాపాలనలో తీసుకొని వచ్చిండు. ఎవరు అవునన్నా కాదన్నా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఆ తర్వాత పరిణామాలు మొత్తం అంతా కూడా ఒక హై ప్రొఫైల్ కేసుగానే మన తెలంగాణ మాత్రమే కాకుండా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలు చూశాయి. రేవంత్ రెడ్డిని కొనియాడాయి. కరెక్ట్. మీడియాలో మేము కూడా ఒప్పుకున్నాం, ఎస్ హీస్ హ్యాస్ ఎ గట్స్ అని చెప్పి. కానీ ఎందుకో కాస్త ఓవర్ యాక్షన్ తెలంగాణ సర్కార్ చేసింది, అల్లు అర్జున్ని కావాల్సినంత స్థాయిలో ఇబ్బంది పెట్టింది అనేటువంటిది కూడా అంతే ఓపెన్గా మాట్లాడుకున్నాం. చాలా మంది కూడా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అక్కడిక్కడ పెట్టినటువంటి కామెంట్లు కాదు రామ్మోహన్ రెడ్డి గారు. డూ యూ హ్యావ్ దట్ లిట్మస్ టెస్ట్? మీకు చేసుకున్నారా? చేసుకున్నాము. ఖచ్చితంగా ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు మేము చేసుకున్నటువంటి దాంట్లో. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పోలీసులు తన పని తాను చేసుకుంటూ పోతుంటారు, దాంట్లో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఎక్కడిది? అల్లు అర్జున్ ఇష్యూలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ స్టాంపీడ్లో తెలంగాణ సర్కార్ ఏ విధంగా అయితే రెస్పాండ్ అయ్యిందో అంతకంటే డెడికేటివ్ లెవెల్లో రెస్పాన్స్ మిగతా కేసుల్లో ఉంటుందా, ఉండి తీరుతుందా అంటే అక్కడే మేము ఒకటి అందరికీ ఒక లెసన్ని చూపించినాం. పైన అందరికి కనిపిస్తుంది, ఓహో చట్టం ముందు ఎవరమైనా ఒకటే అనేటటువంటిది చూపించిన తర్వాత ఇంకొకరు అనేటటువంటిది ఎవరు కూడా చట్టానికి లోబడే ఉండాలి అనేటటువంటి దాంట్లోకి అభిప్రాయంలోకి వచ్చేస్తారు. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతుందని నేను నమ్ముతాను. 2 రోజులు ఓపిక పట్టండి, పొలిటికల్ బాంబులు ఏ స్థాయిలో పేలతాయో అణుబాంబులు కూడా తలదించుకుంటాయని చెప్పారు మిగతా దేశం వేదికగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ మొత్తం అంతా కూడా భూకంపం పుట్టిస్తుంది అని చెప్పారు. దాని తర్వాత కాళేశ్వరం కమిషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ ఏమైపోయాయి కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ తగ్గింది స్పీడ్, లేకపోతే ఎక్కడ ఏ బ్రేక్ పడింది అంటే అవి స్పీడ్ అని కాదు, అవన్నీ టైం బాంబులు. ఆయన బాంబులు అన్నాడు కానీ అవి టైం బాంబులు. టైం వచ్చినప్పుడు పేలుతాయి. ఎందుకంటున్నా అంటే ఒకటి ఇప్పుడు నేనేదో ఫోన్ చేసేసి నేను అధికారంలో ఉన్నా కాబట్టి ఆ విజయం తీసుకొని పోయి లోపల వేసేసేయండి అనగా లోపల కూడా వేసేయచ్చు, ఏదో ఒక కేసులో పెట్టేసేయచ్చు. వెళ్తుందా? కోర్టుకు పోతే ఈ కేసులో ఉండేటటువంటి డొల్లతనాలు బయటపడవా?
ఎప్పుడైనా రాజకీయంగా కక్షపూరితంగా పోయేటటువంటి వ్యవస్థని మనం తీసుకొని రావద్దు. ఎందుకంటే అవతలోడు చేసినటువంటి తప్పునే నేను చేయొద్దు అనేటటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది స్వయంగా నేను ఉంటున్నటువంటి విషయం, మేమందరి సమక్షంలో జరిగినటువంటి విషయాలు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఇంకొకటి, అవతల వాడు చేసినటువంటి తప్పులు పారదర్శకంగా ప్రజలకి మొత్తం తెలవాలి. అది మనం చేస్తే మళ్ళీ వెండటా పాలిటిక్స్ అవుతుంది. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అనేటటువంటి దానికి ఇక్కడ ఆస్కారమే ఉండొద్దు. ఏవైతే కమిషన్స్ వేసిండ్రో, లేకపోతే ఏవైతే విచారణకి సంబంధించిన కమిటీలు వేసిండ్రో, లేకపోతే పోలీసులు తన పని తాను చేసుకుంటూ పోతారో అవన్నీ పారదర్శకంగా జరగాలి. అవన్నీ వాళ్ళ ఒకసారి ఇప్పుడు రిటైర్డ్ జడ్జెస్ తోటి జరుగుతున్నటువంటివి ఉన్నాయి విచారణ, లేకపోతే పోలీసులతో జరుగుతున్నటువంటివి ఉన్నాయి, లేకపోతే ఎన్డీఎస్ఏ కేంద్రానికి సంబంధించినటువంటి దాని దగ్గర చేసినటువంటివి ఉన్నాయి. ఇవేవి కూడా రాష్ట్ర సర్కార్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఉండొద్దు. కాబట్టి మీరు విచారణ పారదర్శకంగా చేయండి అని రేపొద్దున డొల్లతనం తోడుగిట హైకోర్టుకు నువ్వు తీసుకొని పోయినావు అనుకో, ఏం లేకపోయినా ఆ చెల్లుబాటు కాకపోతే అప్పుడు ఏమవుతుంది, ఏం లేకపోయినా వీలే చేసిరేమో అని అంటారు. విచారణ అనేటటువంటిది కట్టుదిట్టంగా జరిగి ఆధారాలు అనేటటువంటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా పెట్టినప్పుడు రేపొద్దున అదే కోర్టు ముందు వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏందనేటటువంటిది బయటకు వస్తాయి. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు కాళేశ్వరం అనేటటువంటిది కూలిపోయింది. అది ఎన్నికలు జరగకంటే ముంగటనే కూలిపోయింది. ఏ కాళేశ్వరం అయితే అసలు వరల్డ్ వండర్ అని చెప్పి బస్సులేసి టూరిజంని ఎంకరేజ్ చేస్తూ అసలు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈడుకొచ్చి ఈ యొక్క ఏది అదొక వండర్ని చూడాలి అనేది చెప్పినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత కూలిపోగానే పోలీసులని పహారబెట్టి ప్రతిపక్షాలని కూడా పోనీయకుండా కాకులు పోత కూడా కాల్చి చంపేటటువంటి నిబంధనలకు తీసుకొని వచ్చినప్పుడే వారి యొక్క డొల్లతనం బయటకు వచ్చింది. అవునా కదా? తర్వాత ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ కుంగిపోయింది అనేటటువంటిది, క్వాలిటీ అనేటటువంటిది లేకుండానే ఇది కూలింది అనేటటువంటిది కేంద్ర సంస్థ ఇచ్చినటువంటిది, కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది కాదు. మేడిగడ్డ ఎట్లుందో అన్నారం అట్లనే ఉంది, అన్నారం ఎట్లుందో సుందిల్ అట్లనే ఉంది. మొత్తం మీద హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే గోదావరి నీళ్ళని తోడి మిగతా ఎకరాలకు ఇస్తుంది అనేటటువంటి డిపిఆర్ చెప్తుందో తోడేటటువంటి పరిస్థితిలోనే అక్కడ కాళేశ్వరం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి వాస్తవం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని వెనకాల జరిగినటువంటి కుట్రాకోణము అవినీతి అనేటటువంటిది కూడా ప్రజల ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలనే తప్ప అది కూలిపోయింది కాబట్టి నేను తీసుకొని పోయి లోపటేస్తా అనేటటువంటి ఒక వ్యక్తిగత కక్షా ధోరణితో మాత్రం ముఖ్యమంత్రి గారు పోవట్లేదు. అది పోమని కూడా అట్లా చెప్పిండు. సో కాంగ్రెస్ ఈజ్ రూలింగ్ వెరీ వెల్, అంతేనా? చివరిగా మనం చెప్పదలుచుకుంది అంతేనా? 100% అబద్ధాల ట్రాక్లో కనుక పడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటటువంటి ప్రశ్నతో మొదలవుతుంది. చాలా మంది సూపర్ 6 లో మీరు చెప్పినటువంటి హామీలే ఇంకా స్థాయిలో నిజం కాలేదు. బీఆర్ఎస్ అంటుందనో బీజేపీ అంటుందనో కాదు రామ్మోహన్ రెడ్డి గారు, రైతు బంధు పైన లేకపోతే రైతు రుణమాఫీ పైన దమ్ముంటే కొడంగల్ నియోజకవర్గంలో, లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో, లేకపోతే రెవెన్యూ మినిస్టర్, వ్యవసాయ మినిస్టర్ వీళ్ళిద్దరు నియోజకవర్గంలోనే పెడదామా అనేటువంటి దానికి కాంగ్రెస్ నుంచి సరైనటువంటి స్పందన లేదు. కనీసం కౌంటర్ ఇద్దాం అనుకున్నా కూడా అక్కడ ఎంతమందికి రైతు బంధు అందింది, రుణమాఫీ అయిందని చెప్పి మీ రైతుల దగ్గర నుంచి మాట్లాడదాం అనుకుంటే సరైనటువంటి కౌంటర్ కానీ ఆ సవాల్ని యాక్సెప్టెన్స్ చేసినటువంటి ఒక్క దాఖలా కూడా లేదు. ఇప్పుడు అట్లేం లేదు. నేను ఇప్పుడే చెప్పిన వచ్చినటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఇంకొక కుట్ర ఏంటిది అని అంటే, మనం ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామనేటట్టు 2 లక్షల వరకు ఏదైతే చేస్తామని చెప్పినామో దానికి ఒక కట్ ఆఫ్ డేట్లు కూడా పెట్టినాం. ఏ సంవత్సరంలో ఏ నెల నుంచి ఏ సంవత్సరం ఏ నెల దాకా మనము వీళ్ళందరికీ కూడా రుణమాఫీ అనేటటువంటిది వర్తిస్తుంది అనేటట్టు పెట్టినాం. ఈ వర్తించినటువంటి అకౌంట్స్ని తీసుకొని వచ్చి నువ్వు అది కాలేదు అని అంటే, లేకపోతే 3.5 లక్షలు ఉంటున్నటువంటి అకౌంట్ని తీసుకొని వచ్చి వీళ్ళకి కాలేదు కదా అని అంటే, నువ్వు దాన్ని నిలబడి నువ్వు అక్కడ ఈ దాల్మే కూర్చు కాలాయ అని చెప్పి అని అంటావా, లేకపోతే ప్రతిపక్షం వాడు కాల రాజనీతి చేస్తుండని చెప్పి మాట్లాడతావా? నేను ఇది అడుగుతున్నా. మేము చెప్పినటువంటి నిబంధనలో ఆ నిబంధనలకు అనుగుణంగా మేము ఈడ కూడా 100% అయిపోయింది విజయ్ గారు అట్లెట్లా అంటావని నేను అంటున్నాను. నేనేమన్నా ఇప్పుడు కూడా టెక్నికల్గా కూడా కొంతమందికి ఇబ్బందులు జరిగినప్పటికీ వాళ్ళకు కూడా మళ్ళీ మనం సమయం ఇచ్చినాం. రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళకు కూడా కుటుంబానికి సంబంధించినటువంటిది అడిగి పోయి ఆఫీసర్ ఎంక్వైరీ చేసిండు. తర్వాత మళ్ళీ వాళ్ళందరి ఫోటోలు తీసుకుంటూ తర్వాత 2,000 చిల్లర కోట్ల రూపాయలు వాళ్ళందరికీ మళ్ళీ రుణమాఫీ చేయడం జరిగింది. రుణమాఫీ చెప్పినటువంటి కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా 40 రోజులు మనం ఆడ సమయం ఇచ్చినాం. విజయ్ గారు నేను గిట్ట ఈ రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ జరిగిపోయింది అని అంటే ఈ వర్తింపు లేనటువంటి వ్యక్తులు కూడా దీంట్లోకి వస్తారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, ఇక్కడ చూడు ఇలా గానే మీరు అందరికైతే అన్నారు, ఇప్పుడు కండిషన్స్ పెట్టిరండి. ఈ కండిషన్స్ మేము ఇప్పుడు పెట్టినటువంటిది కాదు. కేసీఆర్ గారు ఉంటున్నప్పుడు రుణమాఫీ రైతు ఎవరు, కుటుంబం ఎవరు, ఏ ప్రాతిపదిక మీద రుణమాఫీలు చేస్తామనేటటువంటిది అప్పుడు ఉంటున్న నిబంధనలతో మేము కూడా ముందుకు వచ్చినాం. ఇది మేము కొత్తగా తయారు చేసినటువంటిది కాదు.
అప్పుడు మీరు ఏదైతే 1,00,000 వరకు చేస్తామని చెప్పి మాట తప్పి 10 ఏళ్ళైనా కూడా చేయకుండా పోయిర్రో, మేము వచ్చిన తర్వాత 2 లక్షల వరకు చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి దానికి సాక్ష్యమే 21,000 కోట్ల రూపాయలు దానికి లబ్ధి పొందినటువంటి 25 లక్షల మంది రైతులు. ఇంతకు మేము ఏం చెప్పాలి? బోనస్ అని కూడా మేము అన్నాం, బోనస్ మేము ఇచ్చినాం. దానికి ఒక ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు, మీరు దొడ్డోడ్ల మీద ఇవ్వలేదు, సన్నోడ్ల మీద ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇది మోసం ఎట్లా అంటారో నాకైతే అర్థం కాలే. సన్నోడ్ల మీద ఎందుకోసం ఇచ్చినాము? కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏమన్నాడు? నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలి అని చెప్పి మాట్లాడాడు. మరి తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు అయినాక కూడా ఒక రేషన్ దుకాణాలలో సన్న బియ్యం ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి ఉందా? పేదోడు సన్న బియ్యం తినొద్దా? లేదా అదేం శాపమా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేదోడు కూడా సన్న బియ్యం నేను తినిపిస్తా, తెలంగాణ ఆకాంక్షలో ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారైనా లేకపోతే ఆ యొక్క శాఖ మార్చులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా మొక్కవని దీక్షతోటి ఏదైతే సన్న ఓట్లకి 500 రూపాయల బోనస్ ఇస్తే సన్న ఓట్ల మీద ఉత్పత్తి మనకు పెరుగుతుంది, తద్వారా మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. వచ్చినప్పుడు అవి పేద ప్రజలకి రేషన్ షాపుల ద్వారా మనం సన్న బియ్యాన్ని తినిపిద్దాం అనేటటువంటి ఒక సంకల్పంతో మా యొక్క ప్రభుత్వం ముందుకు పోయింది. రైతులు మొత్తం కూడా దాన్ని నమ్మిరు. ఎక్కువ ఓట్లు రికార్డు స్థాయిలో మనకు వచ్చింది. మేము సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీంట్లో మా తప్పేముంది చెప్పు?